అగ్రి యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 40 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వారిని పలు ఆసుపత్రులకు తరలించారు. రాజేంద్ర నగర్ అగ్రి యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని పలు ఆసుపత్రులకు తరలించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ సంఘటన చోటు చేసుకుంది. సుమారుగా 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా కూడా తెలుస్తుంది. శనివారం యూనివర్సిటీ పరిధిలో మొత్తం హాస్టల్లో సుమారుగా 300 మంది విద్యార్థులు ఎప్పట్లానే హాస్టల్లో వాళ్ళు అయితే భోజనం చేశారు. అయితే ఈ క్రమంలోనే సుమారుగా 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కొక్కరు కూడా డిహైడ్రేషన్ గురవుతూ వాంతులు, విరోచనాలు, అలాగే కడుపు నొప్పితో బాధపడుతూ విద్యార్థులు ఉండడంతో వెంటనే అలర్ట్ అయిన యూనివర్సిటీ అధికారులు వాళ్ళకైతే వైద్య చికిత్స అందించారు. అయినప్పటికీ వాళ్ళ పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ చికిత్స అందించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఫుడ్ పాయిజన్ ఘటన జరిగి సుమారు 2 రోజులు అయినప్పటికీ ఈ విషయం బయటికి తెలియకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎట్టకేలకు ఈ విషయం బయటకు రావడంతో అటు యూనివర్సిటీ అధికారులతో పాటు జిల్లా వైద్య అధికారులు కూడా రంగంలోకి దిగి ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది, ఎవరు బాధ్యులంటూ కూడా ఒక కమిటీని వేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలో తీవ్రంగా అస్వస్థకు గురైన 40 మంది విద్యార్థులను యూనివర్సిటీ అధికారులు వాళ్ళ ఇంటికి పంపించేసినట్లుగా కూడా తెలుస్తుంది. రంగారెడ్డిలో ప్రధానంగా ఈ నెలలోనే సుమారుగా 3 ఇన్సిడెంట్లు ఫుడ్ పాయిజన్ వరుసగా చోటు చేసుకోవడం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. బాబులింగంపల్లిలో గురుకుల మైనార్టీ పాఠశాలలో సుమారుగా 16 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురయ్యారు. అలాగే మాదాపూర్ లో చంద్రనాయక్ తండలో ఉన్న పాఠశాలలో కూడా విద్యార్థులు సుమారుగా 6 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురైన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. వరుస ఘటనతో అటు ప్రభుత్వం కూడా అలర్ట్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఎక్కువగా గురుకులాలతో పాటు అలాగే పాఠశాలలు, హాస్టల్లో ఉండే విద్యార్థులు ముఖ్యంగా ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కూడా ప్రభుత్వ అధికారులు ఆదేశించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ని కూడా ఏర్పాటు చేసి అసలు ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలపై నిజాలన్నీ కూడా నిగ్గుతేల్చాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.